నమ్మటం అంటే అది కాదు. నమ్మే వ్యక్తి ఏం చేస్తాడంటే తప్పకుండా నమ్మకాన్ని కనపరచగలుగుతాడు. నేను నిన్నే నమ్ముతున్నానండి అని ఒక భార్య భర్తను నమ్మి ఏం చేద్దాం, అమ్మనే నాన్న వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. యేసుబాబు నమ్ముకుంటే లోకాన్ని వదిలేసి మన గుండెనే ఏసేకి ఇచ్చేయాలి. ఏసే నమ్ముకోనని బయట కూర్చుని భజన చేత కుదరదాం. నీ గుండె ఏసేకి ఇచ్చేయాలి, నీ హృదయం ఏసేకి ఇచ్చేయాలి, నీ పాపాలు ఒప్పేసుకోవాలి. నీ కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చాడని, రక్తం కార్చాడని, ఆయన తప్ప ఇహలోకములో పూజ్యులలో పూజింపదగిన దేవుడు ఎవరు లేరని, ఆయన వంటి గొప్ప దేవుడు ఎవరు లేరని, ఈ లోక చరిత్ర అంతటిలో ఆయనే పరలోకానికి తీసుకెళ్లే ఏకైక లోకరక్షకుడని నమ్మి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడితే అదే నీవు క్రియలతో కనపరిచే నమ్మకం. దేవుని పిల్లారా, నమ్మటం అంటే సరదాగా మనకు పాట పాడటం నమ్మటం కాదు, వాక్యం చదవటం నమ్మటం కాదు.